ఓం నమో భగవతే వాసుదేవాయ. సూతుండు నారాయణ కథా ప్రశంస చేయుట. ఈ విధంగా సద్గుణ సాంద్రుడైన సౌనకుడు మొదలైన మునిచంద్రులు అడగ్గా రోమహర్షుని కుమారుడు సమస్త పురాణాలను చక్కగా వివరించి చెప్పే నేర్పు కలిగిన వాడు అయిన ఉగ్రశ్రవణుడనే సూతుడు ఇలా ఉపక్రమించినాడు. సముడయ్యవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయ్యొంటిబోవ మహాప్రీతినోహో కుమారయనుచున్ వ్యాసుండు చీరంగ వృక్షములుందన్మయతం ప్రతిధ్వనులు సక్కం చేసే మున్నట్టి భూతమయున్ మృక్కెద పాదరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణిన్. ఏ మహాత్ముడు సర్వభూతములు యందు సమాన భావంతో సంచరిస్తుంటాడో, ఏ మహాత్ముడు సర్వసంగ పరిత్యాగి అయి విరాగి అయి మహాయోగి అయి ఒంటరిగా అరణ్యంలో వెడుతున్న సమయంలో తండ్రి అయిన వ్యాసుల వారు అత్యంత వాత్సల్యంతో ఓ కుమారా అని పెద్దగా గొంతెత్తి పిలిచినప్పుడు అడవిలోని చెట్లన్నీ తన్మయత్వంతో ఓయ్ ఓయ్ అంటూ ప్రత్యుత్తర రూపంగా ప్రతిధ్వనులు చేసినాయో, అటువంటి సర్వభూతమయుడు తపోధనులలో అగ్రేసరుడు మహామనీషి అయిన మహానుభావునికి శ్రీ సుఖదేవునికి నమస్కారం చేస్తున్నాను. కార్యవర్గంబును కారణ సంఘంబునధికరించి చరించునాత్మతత్వమధ్యాత్మమనబడు అట్టి అధ్యాత్మ ముదలియజేయగజాలు దీపమగుచు సకల వేదములకు సారాంశమై ఏకమై అసాధారణమగు ప్రభావరాజకంబైన పురాణమర్మంబును గాఢ సంసారాంధకార పటలి దాటగోరెడి వారికి దయదలిర్ప నేతపో నిధి వివరించెనేర్పడంగా నట్టి సుఖనామధేయ మహాత్మగేయు విమల విజ్ఞాన రమణీయు వేడ్కవొలుతూ కార్యకారణాలను వశీకరించుకుని అలరారే ఆత్మతత్వాన్నే పెద్దలు ఆధ్యాత్మం అంటారు. అటువంటి ఆధ్యాత్మతత్వాన్ని సమగ్రంగా సాక్షాత్కరింపజేసే దీపం వంటిది, సకల వేదాల సారభూతమైనటువంటిది, అనన్యము అసమాన్యము మహాప్రభావ సంపన్నము సమస్త పురాణ రహస్యము అయిన మహాభాగవతాన్ని సంసారమనే గాఢాంధకార సమూహాన్ని తరించగోరే విపన్నులకు ఉపదేశించిన అపార కృపాపయోనిధిని, తపోనిధిని, విశేష వివేక జ్ఞానాల పెన్నిధిని, వేదవ్యాసుల పుత్రుణ్ణి, సుధీజన స్తుతి పాత్రుణ్ణి శ్రీ శుకుణ్ణి ఆసక్తితో ఆరాధిస్తున్నాను. నారాయణునకు నరునకు భారతికి నిమ్రొక్కి వ్యాసుపదములకు నమస్కారము చేసి వసింతును దారగ్రంథంబు దళిత తనుబంధంబున్. నరనారాయణులకు నమస్కారం చేసి పలుకుల తల్లి భారతీదేవికి మ్రొక్కి వ్యాసుల వారి పాదపద్మాలకు ప్రణామం గావించి జనన మరణ బంధాలను పటాపంచలు చేసే పవిత్ర గ్రంథాన్ని భాగవతాన్ని పలుకుతున్నాను అని దేవతలకు గురువులకు ప్రణామం చేసి సూతుడు సౌనకాదులతో ఇలా అన్నాడు. మునీంద్రులారా, సమస్త విశ్వానికి శ్రేయోదాయకమైన పరమార్థాన్ని చెప్పుమని నన్ను మీరడిగినారు. దేని వలన కృష్ణుని విషయమైన ప్రశ్నలు అడగబడతాయో, దేని వలన అంతరాత్మకు ఆనందం చేకూరుతుందో, దేనివల్ల నిర్విరామము నిర్వ్యాజము అయిన హరిభక్తి ప్రాప్తిస్తుందో అదే మానవులకు పరమధర్మం అవుతుంది. గోవిందుని యందు సమర్పితమైన భక్తి యోగం వల్ల వైరాగ్యము ఆత్మజ్ఞానము లభిస్తాయి. ముకుందుని కథాసుధలకు దూరమైన ధర్మాలు సారహీనాలు. కైవల్యమే గమ్యస్థానమైన పరమధర్మానికి ఫలం కనపడుతూ వినపడుతూ ఉన్న ఈ ప్రాపంచిక సుఖం సుఖం కాదు. ధర్మాన్ని అతిక్రమించని అర్థానికి ఫలం కామం కాదు. విషయభోగ రూపమైన కామానికి ఫలం ఇంద్రియ సంతుష్టి కాదు. జీవించి ఉన్నంత వరకే కామానికి ప్రయోజనం. తత్వ విచారం ఉన్నవాడికి నిత్య నైమిత్తిక కర్మల వల్ల లభించే స్వర్గాది సుఖం నిరర్ధకం. తత్వ జిజ్ఞాసకు ధర్మ జిజ్ఞాసకు అభేదాన్ని భావించిన వారు ధర్మాన్నే తత్వం అంటున్నారు. అయితే తత్వవేత్తలైన వారు అద్వయ జ్ఞానమే తత్వమని తెలుస్తారు. ఆ తత్వాన్ని ఔషనిషదులు బ్రహ్మం అంటున్నారు. హైరణ్య గర్భులు పరమాత్మ అంటున్నారు. సాత్వతులు భగవంతుడు అంటున్నారు. ఉపనిషత్తుల శ్రవణం చేత సంప్రాప్తమై జ్ఞానంతోనూ వైరాగ్యంతోనూ కూడిన భక్తి యందు ఆసక్తులైన మహాత్ములు జీవాత్మయందే పరమాత్మను దర్శిస్తారు. ధర్మానికి భక్తియే ఫలం. వర్ణాశ్రమ ధర్మాలను అనుష్ఠించే మానవ ధర్మానికి భగవంతుడు సంతోషించుటయే ప్రయోజనం. తదేకాయత్తమైన చిత్తంతో నిత్యము పురుషోత్తముని లీలలు ఆకర్ణించటం అభివర్ణించటం అవశ్య కర్తవ్యం.
వివేకం కలిగిన మానవులు హరిస్మరణమనే కరవాలంతో అహంకారపూరితమైన కర్మబంధాన్ని కోసివేస్తారు. ముకుందుని మీది శ్రద్ధ ముక్తిని ప్రసాదిస్తుంది. పుణ్యతీర్థాలను పుణ్యపురుషులను సేవించటం వల్లనే భగవంతుని కథలు వినాలనే ఉత్కంఠ ఉదయిస్తుంది. కర్మబంధాలను నిర్మూలించేటటువంటి కమలాక్షుని కథలను ఆసక్తితో ఆకర్ణించేవానికి మరేవీ రుచించవు. పుణ్యశ్రవణ కీర్తనుడైన పురుషోత్తముడు తన కథలు ఆలకించే భక్తుల అంతరంగాలలో నివసించి వారికి సర్వశుభాలు సమకూర్చి అశుభాలను పోకార్చుతాడు. అశుభ పరిహారం వల్ల భాగవత సేవ లభిస్తుంది. భాగవత సేవ వలన అచంచల భక్తి ప్రాప్తిస్తుంది. భక్తి వల్ల రజస్తమో గుణాలతో చెలరేగిన కామ లోభాదులకు లొంగక చిత్తం సత్వగుణాయత్తమై ప్రసన్నమవుతుంది. చిత్తం ప్రసన్నమైతే బంధాలు విడిపోతాయి. బంధరహితుడైన వానికి తత్వజ్ఞానం సిద్ధించి ఈశ్వర దర్శనం లభిస్తుంది. ఈశ్వర దర్శనం వలన అజ్ఞాన రూపమైన అహంకారం దూరమవుతుంది. అహంకారం దూరం కాగానే సమస్త సంశయాలు పటాపంచలవుతాయి. సంశయాలు తొలగిపోగానే అశేష కర్మలు నిశ్శేషంగా నశిస్తాయి. అందువలననే గురుమతులు తపసులంతఃకరణంబుల శుద్ధి సేయఘనతర భక్తిన్ హరియందు సమర్పింతురు పరమానందమున భిన్న భవబంధనులై. బుద్ధిమంతులైన తపోధనులు అంతరంగాలను శుద్ధి చేసుకోవటం కోసం సంసార బంధాలను త్రోసివేసి అచంచలమైన అనురక్తితో కూడిన తమ భక్తినంతా పరమానందంతో భగవంతునికే సమర్పించుకుంటారు. పరమపురుషుడొక్కడాఢ్యుడు పాలనోద్భవనాశముల్ సొరిది చేయు ముకుంద పద్మజసూలి సంజ్ఞల భ్రాకృత స్ఫురిత సత్వరజస్తమంబుల బొందు అందు శుభస్థితుల్ హరిచరాచర కోటికిచ్చుననంత సత్వ నిరూఢుడై. ఈ అనంత విశ్వానికి అధీశ్వరుడైన పరమపురుషుడు ఒక్కడే. ఆయనే సత్వరజస్తమో గుణాలను స్వీకరించి హరి, విరించి, రుద్రుడు అనే ముమ్మూర్తులు ధరించి ఈ లోకాలను రక్షిస్తూ సృష్టిస్తూ అంతం చేస్తూ ఉంటాడు. అందులో అనంత సత్వగుణ సంపన్నుడైన శ్రీహరి చరాచర ప్రపంచానికి అపార శుభాలను అనుగ్రహిస్తాడు. ఇంకా ఒక విశేషం ఉన్నది. పృథివీ వికారమైన దారువు కంటే ధూమం విశిష్టమైనది. ధూమం కంటే యజ్ఞసాధకమైన అగ్ని విశిష్టమైనది. అదేవిధంగా తమోగుణం కన్నా రజోగుణము, రజోగుణం కన్నా పరమాత్మను దర్శింపజేసే సత్వగుణము ఉత్తమమైనది. పూర్వం మహర్షులు సత్వస్వరూపుడు, భగవంతుడు, అధోక్షజుడు అయిన శ్రీహరిని సేవించినారు. కొంతమంది సంసార సుఖాలను వాంఛించి ఇతరులను ఆరాధిస్తారు. మోక్షాన్ని కోరిన వారు మాత్రం వికృతాకారులైన భూతపతులను వదిలి శాంతభావులై ఇతర దేవతలను నిందించకుండా శ్రీహరినే ఆశ్రయిస్తారు. కానీ మోక్షప్రదాత అయిన వాసుదేవుడే సేవింపదగినవాడు. వేదాలు, యాగాలు, యోగాలు, క్రియలు, జ్ఞానాలు, తపస్సులు, ధర్మాలు అన్నీ వాసుదేవ స్వరూపాలే. త్రిగుణాతీతుడైన భగవంతుడు వ్యక్తావ్యక్త స్వరూపుడై త్రిగుణాత్మకమైన నిజమాయ వల్ల విశ్వమంతా సృష్టించి సత్వరజస్తమో గుణాలను అంగీకరించి గుణసహితునిలాగా విజ్ఞాన విశేషంతో విరాజిల్లుతాడు. ఒకే అగ్ని అనేక దారుఖండాలలో విరాజిల్లుతూ పెక్కు రూపాలుగా కనిపిస్తూ ఉన్నట్లు విశ్వమయుడైన పరమాత్మ ఒక్కడే తాను సృజించిన ప్రాణులన్నింటి యందు అంతర్యామి అయి ప్రకాశిస్తూ ఉంటాడు. మనస్సు వంటి సూక్ష్మేంద్రియాలతో కూడిన వాడై గుణాత్మకాలైన భావాల ద్వారా తాను సృష్టించిన ప్రాణులలో చిక్కుపడకుండా ఆయా గుణాలను అనుభవిస్తూ ఉంటాడు. లోకాలను సృష్టించిన ఆ పరమాత్మ దేవ, మనుష్య, తిర్యగ్యోనులలో లీలావతారుడై జన్మించి లోకరక్షణం చేస్తుంటాడు అని చెప్పి స్తూతుడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు. మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భాసితుండై శుద్ధ సత్తుడై సర్వాతిశాయియగుచు జరణోరు భుజ ముఖ శ్రవణాక్షి నాసా శిరములు నానా సహస్రములు వెలుగా అంబర కేయూరహార కుండల కిరీటాదులు పెక్కువేల మరుచుండ పురుష రూపంబు ధరించి పరుడనంతుడఖిల భువనైక వర్తన యత్నమమర మానితోదార జలరాశి మధ్యమునను యోగ నిద్రా విలాసి అయి ఒప్పుచుండు. అనంతుడైన భగవంతుడు సమస్త భువనాలను సృష్టింపదలచి మహదహంకారాలతో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలతో కూడి షోడశ కళా పరిపూర్ణుడై పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో ప్రకాశమానుడై శుద్ధ సత్వస్వరూపుడై సర్వేశ్వరుడై వేల కొలది పాదాలతో, ఊరువులతో, భుజాలతో, ముఖాలతో, చెవులతో, కన్నులతో, శిరాలతో అలరారుతూ వేలకు వేలు వస్త్రాలు, భుజకీర్తులు, హారాలు, మకర కుండలాలు, మణికిరీటాలు ధరించి పరమ పురుష స్వరూపంతో యోగనిద్ర ముద్రితుడై మహాసముద్ర మధ్యంలో శయనించి ఉంటాడు.
ఓం నమో భగవతే వాసుదేవాయ.